ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, చాలా ఆనందిస్తారు. నా గ్యారెంటీ అంటే మీరు తప్పనిసరిగా చాలా నేర్చుకుంటారు. వినండి. ఒక అడవిలో సింహం అడవికి రాజు ఉండేది. దానికి ఒక రోజు అనుమానం వస్తుంది. ఏంటి? చూసుకుంటదేమో వాసన చూడగానే దానికి చెడు వాసన వస్తున్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా, తన అనుమానమా లేక నిజంగానే ఇంత ఈ రాజుని ఏమంటారు, పాడైపోయిన రాటన్ వెజిటేబుల్స్ లాగా నాకు స్మెల్ వస్తుంది ఛా అని అడవిలో పోతున్నప్పుడు ముందు ఒక కోతి కనబడుతుంది. కోతిని పిలిచి హే డ్రా అని పిలిచి కోతిని అడుగుద్ది. ఏంటి, నీకేమైనా స్మెల్ వస్తుందా నా శరీరంలో, నిజం చెప్పు అని అడుగుద్ది. అప్పుడు కోతి భయపడుద్ది, నిజం చెప్తే చంపేస్తాడా. ఒక పెద్ద సింహం రాజు ఏం చెప్తాడని భయపడి, ఏంటి రాజు గారు మీరెలా మాట్లాడతారేంటి, మీ శరీరం నుంచి బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది, పక్షులు కూడా ఎంజాయ్ చేస్తుంది, అడవి ఎంజాయ్ చేస్తుంది, అంత బ్రహ్మాండంగా మంచి సువాసన వస్తుంది, మీ బాడీలో ఏమీ చెడు వాసన లేదు అనగానే ఒక్క క్షణం సింహం కోతి వైపు చూసి, ఏంట్రా నా మీద జోకులు వేస్తున్నావా వేద్దవా అని ఒక పంజా కొట్టగానే కోతి చనిపోద్ది. బుమ్. సరే, మరి ఇంకా క్లారిఫికేషన్ కావాలిగా. మళ్ళీ వెళ్తుంటే అక్కడ ఒక జింక కనబడుతుంది. ఈ జింక పొదల పక్క నుంచి ఈ డైలాగ్ వింటూ ఉంటుంది. అది కనబడుతుంది. దాన్ని పిలిపించి, ఏ జింక చెప్పు, నా బాడీలో నీకేమైనా వాసన వస్తుందా. అప్పుడు జింక అది అబద్ధం చెప్పింది, సచ్చింది, ఇప్పుడు నేను నిజం చెప్తే వదిలేస్తాడేమోనని ఉన్నట్టుగా చెప్తుంది. బాబోయ్, 2 కిలోమీటర్ల దూరం ఉన్నా మీ వాసనని భరించలేరు, అంత కంపు వాసన వస్తుంది మీ శరీరం మీద అనగానే ఆ సింహానికి కోపం వచ్చి, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అని జింకని కూడా చంపేస్తాడు. ఇక చివరిగా అక్కడ నక్క ఉంటది. నక్కని పిలిచి నక్కని అడుగుతాడు, ఏంటి నా శరీరంలో దుర్వాసన వస్తుందా. అప్పుడు నక్క, అమ్మ బాబోయ్, దీన్ని ఎలాగో తప్పించుకోవాలి, నేను చెప్పానంటే నా బతుకు కూడా బస్ స్టాండ్ అయిపోద్ది అని చెప్పుద్ది. రాగానే పట్టుకుంటది. సడన్ గా ముక్కు పట్టుకొని, రాజుగారు నాకు 4-5 రోజుల నుంచి జలుబు అయిపోయింది, నాకు ఏ వాసన రావట్లేదు, మంచి వాసన రావట్లేదు, చెడు వాసన రావట్లేదు, ఏమీ తెలియట్లేదండి అని చెప్పగానే సెకండ్ ఆలోచించి సింహం దాన్ని వదిలేస్తుంది. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే, తెలివి అంటే ఏంటి, తెలివి గల వాళ్ళ లక్షణం ఏంటంటే, దీంట్లో మనం కూడా నేర్చుకుందాం. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, సమయాన్ని సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. కొందరికి నిజము నచ్చదు, కొందరికి అబద్ధం నచ్చదు. ఇలాంటి విషయాల్లో తెలివి గల వాళ్ళు ఈ సమస్యలని తేలిగ్గా అర్థం చేసుకొని సాల్వ్ చేస్తారు. కాబట్టి మీరు కూడా ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదని తెలుసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.